గైస్ అని కలిసి నేను రాజు ఒంటరి పోరాట ఈ రోజు నేను పబ్లిక్ టాక్ న్యూస్ వచ్చిన గైస్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర హైదరాబాద్ గైస్ ఇది హైదరాబాద్ రాష్ట్రము మనం ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ అని ఫేమస్ గైస్ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన గైస్ పబ్లిక్ టాక్లో ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటుంది ఎలా చెప్తారు ఒక అబ్బాయి ఎలా మూవ్ అవుతాడు లవ్ స్టోరీ ఇలా పబ్లిక్ని అడుగుతున్నా అన్న నమస్తే అన్న నా పేరు రాజు ఒంటరి పోరాటం అన్న లవ్ మీద నీ ఒపీనియన్ ఏందన్న అంటే నీకు ఏమైనా లవ్ స్టోరీ ఉన్నదా ఏమైనా బ్యాకప్ లవ్ స్టోరీ ఉన్నదా నువ్వు ఏమైనా లవ్ ఫెయిల్ అయినావా ఏమైనా లవ్ సక్సెస్ అయినావా ఏమన్నా మానసికంగా ఇబ్బందులకు గురైనవా లవ్ ఫెయిల్యూర్ అనేది ఏం లేదన్న ఇప్పుడు దాకా సో ఎందుకంటే నేను లవ్ చేసింది ఒకటే ఫ్యామిలీని లవ్ చేసుకుంటూ ఇప్పుడు దాకా లీడ్ చేస్తూ లైఫ్ లీడ్ చేశాను సో ఇన్ ఫ్యూచర్ నాకు రావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి అని అంటే మా అమ్మలా చూసుకోవాలి ముఖ్యంగా మా అమ్మ మా నాన్నని బాగా చూసుకోవాలి సో అలా ఉండాలి ఇంకా లైఫ్లో ముందుకంటే అలాంటి అమ్మాయి అయితే కావాలి అంటే మనకొచ్చే అమ్మాయి అయితే అమ్మలాగా చూసుకోదాన్ని 100% నేను గ్యారంటీ ఇస్తాను నా ఛానల్ తరపు నుంచి అమ్మలాగా మాత్రం ఇంకొక అమ్మాయి అసలే ఉండదు అమ్మనే అవును అంటే నువ్వు ఎలా అనుకుంటాను నీ అమ్మాయిని అంటే నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు సో ఆ అమ్మాయి ద్వారా వస్తే ప్రిఫరెన్స్ గట్టిగా ఉండాలన్న మనకిచ్చే వాల్యూ కన్నా ఫస్ట్ మన ఫ్యామిలీకి మంచి వాల్యూ ఇవ్వాలి అలాంటి లేడీస్ ఎవరైనా ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి ఏ అబ్బాయి అయినా సరే ఇప్పుడు ఎలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు కాదు ఇవ్వాల్సింది మనం ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొస్తున్నాం అంటే ఆ అమ్మాయి ద్వారా ఫస్ట్ మన ఫ్యామిలీకి మంచి వాల్యూ ఇస్తేనే మనకు వాల్యూ ఇస్తుంది అని చెప్పి నమ్మితేనే తను పెళ్లి చేసుకోవాలి లేదంటే అసలు ఆ పెళ్లి పెటాకులన్నీ ఆపేయాలి అంటే ఈ జనరేషన్లో అత్తమామను ఎవరు బాగా చూసుకోరు 100% చూసుకోరు అంటే ఆ అమ్మాయి నువ్వే చూసుకోవాలి లొల్లిలు అయితే పంచలు అయితే కామన్ కదా నేను ఈ జనరేషన్ జరిగేది అదే కదా అంటే నువ్వు అలా ఎలా అంటావు అలా మా ఫ్యామిలీని చూసుకోవాలని అలా వాళ్ళు ఉంటలేరు కదా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అప్పటి వెనకటి కాలంలో అయితే ఉంటున్నారు అమ్మాయిలు ఈ జనరేషన్ అమ్మాయిలు ఉంటలేరు అసలే చెప్పలేమన్నా ఎవరో మూలకు ఒకరు ఉంటారు కదా సో అలాంటి అమ్మాయిలు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకే కాదు లవ్ మీద ఫెయిల్యూర్ అయ్యి చాలా బాధలు పడిన ప్రతి ఒక్క అబ్బాయికి అలాంటి అమ్మాయి దొరకాలి ఎలాంటి అమ్మాయి అంటే లైక్ అసలు ఏమీ తెలియని అమ్మాయి దొరకాలి కానీ మీరు అన్నట్టు కరెక్టే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏ అమ్మాయి కరెక్ట్గా లేదు అదేవిధంగా ఏ అబ్బాయి అంత జెన్యున్గా లేరు సో ఇప్పుడు ఒక అమ్మాయితో తిరిగేసి ఈ పార్క్ వదిలి ఇంకో పార్క్ వెళ్ళే లోపల ఇంకో అమ్మాయి వస్తుంది సో ఈ అమ్మాయిలు తప్పు చేస్తున్నారా అబ్బాయిలు తప్పు చేస్తున్నారా అనేది ఎవరికీ తెలియడం లేదు ఇంకా భగవంతుడికే తెలియాలి అంటే ప్రజలకు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టి ఎవరి తప్ప అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప లేదని ఒక అమ్మాయిని లవ్ చేయి ముఖ్యంగా చెప్పాలంటే ఒక అబ్బాయి ఇది తప్పన్న ఫస్ట్ ఒక అమ్మాయి దగ్గరికి పోతారు కదా అదే తప్పు ఆ అమ్మాయి వస్తుంది అనేది మీరు క్వశ్చన్ వేయొద్దు ఎందుకనంటే అబ్బాయి వెళ్ళడమే తప్పు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళనో వాళ్ళ అమ్మనో వాళ్ళ చెల్లినో అలా ఫీల్ అయ్యి ఒక అమ్మాయి దగ్గరికి ఏ అబ్బాయి వెళ్ళరు ఎందుకంటే తనకు ఒక లైఫ్ ఇస్తుంది ఒక అమ్మాయి అని వెళ్తాడు సో వెళ్ళిన తర్వాత ఆ సీన్ రివర్స్ అయిపోతుంది ఎందుకంటే వాడు జోబిలో 100 రూపాయలే ఉంటుంది ఆ పాపకి 150 రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంది ఆ 50 రూపాయల కోసం వాడు నానా డాషులు చేసి ఏదో కష్టపడి ఆ 50 రూపాయలు తెచ్చే లోపల 200 వచ్చిన వాడితో ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ పాప సేఫ్టీ చూసుకుంటుంది అదేవిధంగా ఇలా మనం పోవడమే తప్పు అంట నేను అబ్బాయిలే తప్పు అని చెప్పి అబ్బాయి ఎలా తప్పు అంటావు నా అబ్బాయి కూడా ఒక అమ్మాయి మంచి అమ్మాయి ప్రేమించాలి లవ్ చేయాలి ముందుకు పోవాలి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు కదా అబ్బాయి అలాంటి లవ్ చేయాలని మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలు ఎవరంటే బాగా వెనక ముందు బాగా సంపాదించుంటారు తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఇలా డబ్బు అంతా వెనకాల కూడేస్తుంటారు అలాంటి వాళ్ళు ఒక అమ్మాయి దగ్గరికి పోయి 10 రూపాయలు అంటే 100 రూపాయలకి ఇస్తే అమ్మాయి బాగుంటుంది ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ ఆ అబ్బాయితో ఉంటుంది అంతే తప్ప ఇలా మన లాంటి వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఏ అమ్మాయిలకి ప్రపోజ్ చేయడం ఆ అమ్మాయిల కోసం ఏదేదో రక్తదానాలు ఆ దానాలు ఈ దానాలు అని చేయడం ఇలాంటివి చేస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ తప్ప ఇంక ఏమి ఉండదు అంటే అన్నగారికి ఇంత ముందు లవ్ స్టోరీ ఉన్నది అనుకుంటా ఇంత ఘోరంగా చెప్తాను అంటే ఇంత స్టైల్గా చెప్తాను అన్నగారు లవ్ స్టోరీ ఉన్నది బ్రేకప్ అయిందండి ఎప్పుడైనా ఉందన్నా ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లో ఏంటంటే ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఫెయిల్ అయిందట ఒకసారి లవ్ స్టోరీ గురించి చెప్తారు అంటే నిజంగా మీది ఫెయిల్ అయిందా లేదా కల్పితం ఇది కల్పితం ఏముందన్న ప్రతి ఒక్క అబ్బాయి గురించి చెప్తున్నా ఎందుకంటే నేను ఒక అబ్బాయిగా ప్రతి ఒక్క అబ్బాయి నేను అర్థం చేసుకోగలుగుతాను సో నా పర్సనల్ లైఫ్కి వస్తే నాకు కాలేజీలో ఉంటాయి అవన్నీ చెప్పుకోలేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజీలో ఒక అమ్మాయి ఉన్నదట ఆ అమ్మాయి గురించి చెప్పానా మన ప్రేక్షకులకు మన జనాభాకు మన ఆదరించే మన జనాభాకు నీ లవ్ స్టోరీ మీ బైబిల్కి చెప్పినావు అనుకో నిన్ను చూసి మరి అబ్బాయిలను నేర్చుకోవాలి అమ్మాయిలను నేర్చుకోవాలి ఆంటీస్ అని నేర్చుకోవాలి నువ్వు మంచి మెసేజ్ అక్కడ మన జనాభాకు ఫస్ట్ అబ్బాయిలు ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి ఆ అమ్మాయిని ఏదో లైక్ లవ్ చేయాలనే మైండ్ సెట్ అయితే వదిలేను గాయస్ ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగాలేదు కరోనా టైంలో అమ్మాయిలందరూ చచ్చిపోయినా కూడా అబ్బాయిలకి ఎంత బాధ అనిపిస్తుందో అంత డీప్గా వెళ్ళిపోతాం మనం లవ్లోకి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అబ్బాయిలు చాలా డీప్గా వెళ్తారు అమ్మాయిలకు చాలా మంది లవ్ చేస్తారు అదే విధంగా కానీ వాళ్ళకి మనీ మైండెడ్ ఉన్న వాళ్ళే ఫైనల్గా చూస్ చేసుకుంటారు సో అదే విధంగా నా లైఫ్లో గతం ఒక జరిగిపోయింది సో నువ్వు ఏం జరిగిందని నువ్వు ఇంకా క్వశ్చన్ చేయొద్దు చెప్పాలి మన మెసేజ్ మన జనాభాకు మన ఆదరించే జనాభాకు అదే మెసేజ్ చెప్పాలి నీ లవ్ స్టోరీ మాత్రమే చెప్పాలి మెసేజ్
ఏ లేదన్నా ఇదే విధంగా కాలేజీలో. అంటే నువ్వు ప్రపోజ్ చేసినావా, అమ్మాయి ప్రపోజ్ చేసిందా, లేదా ఏ జనరేషన్ లో లవ్ స్టార్ట్ అయింది? 10th, 8th, 9th? సరే చెప్తా. నేను బీటెక్ లో ఉన్నప్పుడు సో ఇద్దరం ఒకే బీటెక్ క్లాస్మేట్స్. లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్, నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్, తను నా జూనియర్. సో జూనియర్ అమ్మాయి నా దగ్గరకు వచ్చి లైక్ ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి గేమ్స్ అవి ఇవి నాతో నేర్చుకుంటూ నా దగ్గర అన్ని లైక్ ఇంకా అన్ని నాతో ఉండి లాస్ట్కి ఏమైందంటే వాళ్ళ క్లాస్ అబ్బాయిని లవ్ చేస్తా ఉన్నింది. ఆ సీన్ నాకు తెలియదు. సో నాకు ఎక్కడ తెలిసిందంటే ఆ అమ్మాయితో వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు అమ్మాయిలకి కామన్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు లేడీస్. ఆ లేడీస్లో ఒక అమ్మాయి వచ్చి అనిల్ ఇలా పలానా నువ్వు లవ్ చేసే అమ్మాయి పలానా అబ్బాయితో ఇలా ఉంది అని అంటే నేను నిజంగా నమ్మకుండా ఆ అబ్బాయిని పక్కకి పిలిపించి, అరే నేను ఒక అమ్మాయి ఆల్రెడీ ఇలా ఉన్నావురా, ఒక రిలేషన్స్లో ఉన్నావు, నువ్వు దయచేసి రావద్దని చెప్పిన దానికి వాడు అదే మ్యాటర్ని ఆ అమ్మాయి దగ్గర పోర్ట్రేట్ ఎలా చేసినారంటే, నీ వల్లే ఆ సీనియర్ అన్న నన్ను వచ్చి కొట్టినాడు, సో ఇలా కొట్టినాడు రక్తం వచ్చింది, ముక్కల్లో రక్తం, చెవుల్లో రక్తం, ఏవేవో చెప్పాడు. సో అవన్నీ చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. ప్రపోజ్ చేయలే కదా అమ్మాయికి, నువ్వు జస్ట్ లవ్ చేసినావు, వన్ సైడ్ లవ్ నీది, నువ్వు ప్రపోజ్ చేయలే అమ్మాయికి. నాది వన్ సైడ్ అని చెప్పను, ఆ అమ్మాయికి నేను అనేది ఆ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చింది. సో నాతో ఉంటూ నా లవ్ ని నేను ఇంకా ప్రపోజ్ చేద్దాం అనే మైండ్ సెట్ ఆ మూమెంట్ లో సో తను అలా వెళ్ళిపోయింది. సో నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేస్తే అయిపోగా, అమ్మాయి ఎలా తప్ప అంటావా? నువ్వు ప్రపోజ్ చేయాలి, ఐ లవ్ చెప్పలే, ఏం చెప్పలే, జస్ట్ నీతో మూవ్ అవుతుంది కాబట్టి నువ్వు లవ్ చేసినావు. నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుండు కదన్నా, నువ్వు అమ్మాయి ఎలా తప్ప అంటావన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే అమ్మాయి చూస్తుంది అక్కడ, అమ్మాయి నువ్వు చూడేది మీ అబ్బాయినే, నీ ఫస్ట్ లవర్, ఎక్స్ లవర్, ఈ అబ్బాయి నీ గురించి మాట్లాడుతున్నా, ఖచ్చితంగా ఆదరించాలి. అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే తనకి 4 ఎక్స్లు ఉంటాయి మళ్ళా. సో నేనైతే కాదు, ఫస్ట్ ఎక్స్ నువ్వేనా? ఫస్ట్ నాదైతే ఆ క్లాస్మేట్ లో ఒక అబ్బాయి అన్నా కదా, సో తను సెకండ్ ఎక్స్ అని చెప్పాలి. సో ఫైనల్ ఇయర్కి వచ్చే కొద్దిగా తనకి 4 ఉన్నారు, అది వేరే విషయం, అవన్నీ వదిలేయింది. ఆ అమ్మాయి బాగుండాలి. సో అంటే నువ్వు ఎక్స్ కాదన్నా, జస్ట్ నీది వన్ సైడ్ లవ్ మాత్రమే, నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుండు అమ్మాయికి. ఒక టెంపుల్లో తీసుకెళ్ళి అదే టెంపుల్లో కూర్చొని పెట్టి ఇలా అని చెప్పి సో అన్ని చేసి లాస్ట్ ఒక లవ్ లెటర్ చేతికి ఇస్తే, అన్ని అంటే అగ్గు కానీ కిస్ కానీ నార్మల్ గా నువ్వు ఏమనుకోకు, సారీ అలా అని కాదు, అంటే అమ్మాయి నాకు అర్థమైంది, ఏమనుకోకు, నాకు అర్థమైంది. ప్రపోజ్ చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓ ఫ్రెండ్ లెక్క మూవ్ అయింది. ఏ అబ్బాయి ప్రపోజ్ చేయలేరు అన్న, ఏ అబ్బాయి గానీ జెన్యూన్ గా పోయి ప్రపోజ్ అయితే చేయలేరు, గ్యారెంటీ చేయలేరు అన్న. ఎవరో చేసే వ్యక్తుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ రోజు ఈ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి క్యాన్సిల్ అని అనుకో, ఇంకో అమ్మాయిని తగులుకుందాం అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ప్రపోజ్ చేస్తారు. కానీ అబ్బాయిలే చేయగలుగుతారు ఆ విధంగా. ఈ అమ్మాయి క్యాన్సిల్ అంటే ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్దాం అనే మైండ్ సెట్ ఉంటేనే వాడు పోయి సర్రని ప్రపోజ్ చేస్తారు. లేదు అని అంటే ఇంకా ఆ అబ్బాయి అసలు ప్రపోజే చేయరు. ఎందుకు చేయరు అంటే ఎక్కడ చేస్తే ఆ అమ్మాయి మిస్ అవుతుంది అనే హార్ట్ ఫీల్ ఉంటుంది కదా, సో ఆ హార్ట్ ఫీల్ వన్ సైడ్గానే పెట్టుకుంటారు. వెన్ ఆ అమ్మాయి నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది, అప్పుడు బాగుంటుంది లైఫ్. సో అంతవరకు వెయిట్ చేస్తారు జెన్యూన్గా ఉన్నవాళ్ళు. అలాగే నేను ఒక జెన్యూన్గా వెయిట్ చేశాను. అబ్బాయిని ప్రపోజ్ చేయమంటలేవు, అమ్మాయిని ప్రపోజ్ చేయమంటలేవు, జస్ట్ అబ్బాయి ప్రపోజ్ చేసే టైంకి అమ్మాయి బ్రేకప్ ఇస్తే అబ్బాయి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఎవరంటే కామన్ అంతే ఇప్పుడు జరుగుతుంది అదే. నా ఒక గాయస్ అమ్మాయి నువ్వు ఏమనుకోకు, యాక్చువల్లీ ఈ అబ్బాయి నిన్ను ప్రేమించారా, లవ్ చేయలే, జస్ట్ నీతో మూవ్ అయ్యింది అంతే. ఒక ఫ్రెండ్ లెక్క ఒక లవర్ లెక్క ఊహించుకున్నాడు అంతవరకే. అండ్ అయినా నువ్వు ఎక్స్ లవర్ అట. ఈ అబ్బాయి నేను ఎప్పుడైనా కనిపిస్తే ఖచ్చితంగా నువ్వు అబ్బాయి క్వశ్చన్లు వేయాలి, నువ్వు ఆన్సర్ కూడా చెప్పాలి. ఏ బెంగళూరు మార్తల్లిలోనో కుందనహల్లిలోనో ఇన్స్టిట్యూట్ లో ఉంటావు, సో నువ్వు ఏడున్నా బాగుండు, సో నేను మాత్రం హైదరాబాద్ లో బాగుంటుంది. నేను ఏమంటున్నా అంటే అమ్మాయిని మోసం చేసినావట. నిజంగా అబ్బాయిలు ప్రేమించారు కాబట్టే సైలెంట్ గా అయిపోవడం మంచిది. ఎందుకంటే ఒకటి ఆ అమ్మాయి ఫ్యామిలీ సైడ్ ఆలోచించాలి, ఆ అమ్మాయి ఫ్యూచర్ ఆలోచించాలి. సో అందువల్ల నేను ప్రపోజ్ చేయలేను. చేయకుండా ఒకసారి లెటర్ అయితే ఇచ్చా, ఆ లెటర్ చదివి తను మళ్ళీ నాకు రిప్లై ఇచ్చిందంటే తనకి ఇష్టం ఉంది కాబట్టి ఇచ్చిన. ఇవన్నీ నేను ఓపెన్ చేయకూడదు ఎందుకంటే అవతల అమ్మాయి మ్యాటర్ ఇది. సో అవన్నీ సైలెంట్ అయిపోయింది. అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఆ టైం అవుతుంది. థ్యాంక్ యూ.